నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్. హైటెక్స్లో 20న ప్రారంభం. ఏకాగ్రం ఇంటర్నేషనల్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్. అధిక టికెట్ రేట్లు పెడితే ప్రేక్షకులు దూరం అవుతారు, వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. సర్వేయర్ 20,000 లంచం తీసుకుంటూ అరెస్ట్. కూలిన గోడల వద్దకు ఈడ్చుకెళ్లిన కుక్కలు, బాలుడిని రక్షించిన స్థానికులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అంతర్జాతీయ చదరంగం పోటీలకు భాగ్యనగరం వేదిక అయ్యింది. హైదరాబాద్ హైటెక్స్లో ఈ నెల 20న 2 రోజుల పాటు జరగనున్న ఏకాగ్రం ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ పోటీలకు సంబంధించిన పోస్టర్ చెస్ టోర్నమెంట్ వైస్ చైర్మన్ షరీఫ్, నిర్వాహకులు గిరీష్ రెడ్డి తెలిపారు. చదరంగంలో విశ్వ విజేతలను అందించడమే లక్ష్యంగా ఏకాగ్ర చెస్ అకాడమీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఈ టోర్నమెంటుకు భారీ మొత్తంలో 22,22,222 రూపాయల ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంటుకు జాతీయ, అంతర్జాతీయ చెస్ క్రీడాకారులు పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. 4 సంవత్సరాల వయసు వారి నుండి ఎంత ఏజ్ ఉన్న వారు సైతం పోటీలో పాల్గొనవచ్చు అన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎక్స్క్లూజివ్గా వాళ్ళ పేర్లు కూడా ఇవ్వండి అంటే వాళ్ళ పేర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం 6 మంది 5 మంది పేర్లు మాత్రమే నేను ఇక్కడ మీడియా పరంగా. ఇంత పెద్ద క్యాష్ ప్రైజ్ మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడ ఈ వివరాలతో మిగతా వివరాలు చెప్పేందుకు కొరకు ఏంటంటే, ముందుగా నేను మా ఏకాగ్ర చెస్ అకాడమీ డైరెక్టర్ ప్లస్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న గిరీష్ రెడ్డిని మాట్లాడవలసిందిగా అప్పుడు చెప్పాను. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎంట్రీ ఫీజు 5,000, లాస్ట్ డేట్ డిసెంబర్ 18. ఓకే, మిగతా మళ్ళీ మీరు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ నేను గిరీష్ రెడ్డి మాట్లాడతాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకాగ్రకి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండి, నన్ను నమ్మి టోర్నమెంట్ డైరెక్టర్గా. మోర్ ఓవర్ ఏకాగ్ర అనేది ఒక పెద్ద సంస్థ, ఇప్పటికొచ్చి చాలా టోర్నమెంట్స్ కండక్ట్. మన షరీఫ్ గారు చెప్పారు, గిరీష్ గారు చెప్పారు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అండి. సో అలాగే ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ అనేది ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియాలో ఇలాంటి చెస్ టోర్నమెంట్ జరగలేదు. సో జరిగినా కూడా ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. గ్రాండ్ మాస్టర్స్, ఉమెన్స్, ఎవ్రీబడి అండి. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. సో మేము ఇవి చెప్పిన నేమ్స్ అన్ని చాలా తక్కువ చెప్పారు వీళ్ళు. సో పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ప్రైజ్ మనీ కూడా చాలా చాలా బాగుంది, చాలా టెంప్టింగ్గా ఉంటుంది, ఆల్ టూల్స్. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. యూజువల్గా ఫిడే రూల్ ప్రకారంగా అయితే ప్రైజ్ మనీ ఇంటూ 0.5 అనేది మనం ఎంట్రీ ఫీ పెట్టచ్చు. కానీ ఇప్పుడు మనం పెట్టిన ప్రైజ్ మనీకి మనం పెట్టిన 5,000 ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తే 0.25, అంటే 0.5 ప్లేస్లో మనం ఇంకా తక్కువ చేసి పెట్టాం. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఫర్ దట్ థింగ్. సారీ సార్. ఓకే ఓకే. ఏం లేదండి. సో పూర్ పీపుల్ ఉన్నారు, నిజంగా వాళ్ళు ఆడాలనుకుంటే మేము డెఫినెట్లీ వీఆర్ సపోర్టింగ్ ఫర్ దెమ్ అండి.
వాళ్ళు మెయిల్ చేయొచ్చండి, మాకు మెయిల్ చేయొచ్చు, మాకు కాల్స్ చేయొచ్చు, వెబ్సైట్ ఉంది. సో మాకు డెఫినెట్లీ వాళ్ళు డీటెయిల్స్ వాళ్ళు ప్రాపర్గా ఇచ్చి వాళ్ళు నిజంగా వాళ్ళు పూర్ పీపుల్ అంటే వీఆర్ డెఫినెట్లీ సపోర్ట్ ఫర్ దెమ్. వన్ మినిట్. కోట్లు పెట్టి సినిమాలు తీసి ప్రజలు నెత్తి మీద భారం పెట్టొద్దు. సినిమా టికెట్లు రేట్లు పెంచడం ద్వారా ఐబొమ్మ రవి లాంటి వారు అనేక మంది వస్తారు. టికెట్లు రేట్లు పెంచడం ద్వారా అత్యధిక టికెట్ రేట్లు ఉన్న సినిమాలు వస్తే ఐబొమ్మ రవి చూపించిన దారే ప్రేక్షకులు కోరుకుంటారు. ప్రభుత్వం తక్షణమే టికెట్ రేట్ల పైన చర్యలు తీసుకోవాలి. సినిమా థియేటర్లకు ప్రేక్షకులను దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ రేట్స్ పెంచడంలో మేము ఖండిస్తున్నాం. గతంలో 50 రోజులు 100 రోజులు ఆడిన సినిమాలు ప్రస్తుతం వారాలకే పరిమితం ఎందుకు అవుతున్నాయి? మీ వ్యాపారం కోసం ప్రజలపైన భారం పెట్టొద్దు. కళామ తల్లికి ప్రేక్షకులకి దూరం పెట్టే ప్రయత్నాలు మానుకోవాలి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ రేట్స్ను పెట్టి 50 నుండి 100 రోజుల పాటు సినిమాలు ఆడే విధంగా థియేటర్లను మళ్లీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాడు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైల్లో పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూరితంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోగులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాకండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మించేస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు. సామాన్య ప్రజానీకం మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వాడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామ తల్లికి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతుందని భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాడు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైల్లో పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూరితంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానీకాన్ని జోగులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాకండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మించేస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు. సామాన్య ప్రజానీకం మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వాడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామ తల్లికి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతుందని భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మెదక్ వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిపింది. రైతు భూమి సర్వే చేయడానికి సర్వేయర్ శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశాడు. దాంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. రైతు నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయంలో సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి.
మెదక్ నర్సాపూర్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో 6 సంవత్సరాల షేక్ అలీ అనే బాలుడిపై ఊర కుక్కలు దాడి చేశాయి. బాలుడిని 5 నుండి 6 కుక్కలు కూలిపోయిన పాత గోడలకి లాక్కెళ్లడం పక్కనున్న వారు చూసి వాటి వెంట పడడంతో బాలుడిని వదిలి వెళ్లాయి. కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. मेरा भाई अली घर के सामने खेल रहा था तो क्या है 8-10 कुत्ते आके बगल में और यहाँ प्लेस यहाँ बम्बी बोल के रहता ना वहाँ कतर के ऐसा पुराने घर में सा फेंक दे के चले गए तो हमारा अमीर ने आके देख के फिर माई भी आके देख के हॉस्पिटल में ले गया था। नहीं तो इंजेक्शन आ दिए डॉक्टर ने उतना ही उसके बाद भेजा दिए। अब वही जब परेशान है वो दमा खराब रहा हुई फिर और 5-6 बार आके जाओ बोले डॉक्टर वही कुत्ते बहुत हो गए यहाँ दमा खराब हो रहा। छोटे छोटे बच्चे खेल रहे हैं ना उन्ना के पीछे पड़ रहे हैं बाइकों पे जो जाते भी ना उन्ना के पीछे भी पकड़ के कतर रहे हैं। वो कोई भी क्या है नहीं देख रहे हैं कुछ बोलते काट रहे हैं। ఈ పరిస్థితి గురించి మున్సిపల్ వాళ్ళకి చాలాసార్లు చెప్పిన 14 వాళ్ళు కూలిపోయిన ఇల్లు ఉన్నాయి తీసేయండి సార్ అని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పిన వీళ్ళు ఇంటూరు కానీ ఎవరు ఏ చర్య తీసుకోలేదు. దానికి కావాల్సిన ఇప్పుడు చర్య ఏం జరిగిందంటే పిల్లని సాగుకు వచ్చింది మొత్తం కుక్క సంఘాన్ని కొరికేసిన పిల్లలు సాగు బతుకులో ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది ఇల్లు ఊళ్ళు కొట్టుకొని చాలాసార్లు చెప్పినాము ఆ గల్లీని తీసుకొచ్చి ఎవరు పట్టించుకోలేదు. ఫోన్ చేసిన నా దగ్గర ఫిజికల్గా రికార్డ్స్ ఉన్నాయి వీడియో వాళ్ళు తీసేయమని చెప్పి మున్సిపల్ వాళ్ళు కూడా చర్యలు తీసుకోలేదు. కానీ ఇట్లాంటి రెస్పాన్స్ లేదు. ఇంకెంతమంది బలి కావాలి సార్ దీనివల్ల ఇంతమంది ఇప్పుడు పిల్లాడు ముంగట్టు ఉన్నట్టు చనిపోతే ఇంకేమైనా ఇంకో చర్య ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత ఏంటి? చచ్చిపోతే మున్సిపల్ వాళ్ళు బాధ్యత లేకపోతే కూలి ఇల్లు వదిలేసిన వాడు బాధ్యుడా ఎవరు సార్ దీని బాధ్యులు? ఇప్పుడు పరిస్థితులు జరిగిన 14 వాళ్ళు ఇంకేమైనా మేజర్ ఇష్యూ జరిగితే ఎవరు బాధ్యులు దీనికి? దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోండి. అది మిగిలి ఉన్న ఇల్లుని కూలగొట్టేసి ఈ పిల్లానికి న్యాయం చేయండి సార్. ఇంకెప్పటి వరకు చూస్తారు ఇంకా ఈ కోతుల గొడవ కుక్కల గొడవ ఈ పాముల గొడవ ఎవరికి సార్ కావాల్సింది? ప్రశాంతంగా ఎవరు బతుకుతారు వాళ్ళు ఇల్లు వేరే కూడా ప్రశాంతంగా బతికేటట్టు ఓనర్ చూసుకోవాలి. వాళ్ళు ఇల్లు కొట్టేసి ఎవరికి దీని బాధ్యులు ఎవరు? 14-15 కుక్కలు చిన్నపిల్లలను గుంజుకోతే ఏం చేస్తారు? అధికారులు ఏం చేస్తున్నారు? దీనికి సంబంధించిన వ్యక్తులు ఏం చేస్తున్నారు? దీని మీద చర్య తీసుకోండి. మేము మా తరఫున 14 వార్డు తరఫున ఈ కాలనీ వాసుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అందరికీ. నందిగామ గాంధీ సెంటర్లో పాత మెజెస్టిక్ హోటల్లో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు. 4 వ్యక్తులు ముఖం కనిపించకుండా మాస్కులు వేసుకొని వచ్చారని సుత్తి గడ్డపార ఆయుధాలతో షట్టర్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించి గోడ కూల్చి ఫర్నిచర్తో పాటు కొన్ని వస్తువులను ధ్వంసం చేశారని వర్కర్లు తెలిపారు. హోటల్ లోపల కొద్ది రోజులుగా మరమ్మతులు జరుగుతుండగా పనిచేసే వర్కర్ల లోపల నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు చేసే బీభత్సానికి భయభ్రాంతులకు గురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వర్కర్లు తెలిపారు. వికలాంగులను ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారని ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగాల్లో కూడా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ సంయుక్తంగా కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు అవగాహన నడకను నిర్వహించారు. ఈ అవగాహన వాక్ను ప్రారంభించిన నవీన్ యాదవ్ మాట్లాడుతూ సాధారణ వ్యక్తులతో పాటు సమాన అవకాశాలను వికలాంగులకు సైతం కల్పించాలని ఆయన కోరారు. ఒలింపిక్ స్థాయిలో వికలాంగులు పతకాలు సాధిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో రక్షణాత్మక ఉద్యోగ భర్తీలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మిష్ వ్యవస్థాపకురాలు సునీత జి కుమార్ మాట్లాడుతూ వికలాంగులను సమాజంలో తక్కువ చేసి చూడవద్దని వారికి కూడా సమాన హక్కులు ఉంటాయని అన్నారు. వారికి కూడా స్వచ్ఛంద సంస్థలు ప్రైవేటు సంస్థలు స్కిల్ డెవలప్మెంట్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల వారిలో కొత్త ఉత్సాహం నెలకొని మరింత ఉత్సాహంగా పనిచేస్తారని సూచించారు.
వీళ్ళందరూ మా ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మనం అందరం జరుపుకుంటూ ఉంటాము. ఈ సందర్భం కాను మా గ్రూప్ లో మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ మరియు మా హాస్పిటల్ సిబ్బంది ఈ వాక్ లో పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ పెంచడం జరిగింది. మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ పిల్లలు మరియు సిబ్బంది దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి కాను కేబీఆర్ పార్క్ నుంచి మా హాస్పిటల్ వరకు ఈ నడకని చేస్తూ ఇన్క్లూజన్ ఎలాగా ఏంటి అనే వార్తలు చెప్తూ వస్తున్నారు. చెన్నై నుంచి కలకత్తా జాతీయ రహదారిపై నెల్లూరు జిల్లా కాకుటూరు వద్ద నుండి వెంకటాచలం వరకు 4 వరుసల జాతీయ రహదారిలో తూర్పు వైపు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దాంతో వాహనాలను పడమటి వైపు ఉన్న రహదారి వైపు ఒకే వరుసలో దారి మళ్లించారు. దీంతో నెల్లూరు వైపు నుండి చెన్నై వైపు వెళ్లే మార్గం మొత్తం ట్రాఫిక్తో నిండిపోయింది. ఇదే సమయంలో విక్రమసింహపురి యూనివర్సిటీ వద్ద నుండి నెల్లూరు వైపు వచ్చే మార్గంలో సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్లో నాటు బాంబులు కలకలం రేపాయి. ఓ బాంబును కొరికిన వీధి కుక్క పేలుడు దాటికి మృతి చెందింది. విషయం తెలిసిన రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాంబులు అక్కడికి ఎలా వచ్చాయో విచారణ చేయగా పక్కనే ఉన్న చెత్త కుప్పలో నాటు బాంబులు ఉన్నట్లు గుర్తించారు. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా పడి ఉన్న సంచులను రైల్వే పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. 3 సంచుల్లో 5 బాంబులు ఉండగా ఒక బాంబు కొరికిన కుక్క మృతి చెందింది. మరో 4 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కొత్తగూడెం డీఎస్పీ రహమాన్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఉదయం వెళ్లే రైలులో నాటు బాంబులను తరలించేందుకు ఎవరో ప్రయత్నించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైటెక్స్లో 20న ప్రారంభం. ఏకాగ్రం ఇంటర్నేషనల్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్.
అధిక టికెట్ రేట్లు పెడితే ప్రేక్షకులు దూరం అవుతారు, వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, సర్వేయర్ 20,000 లంచం తీసుకుంటూ అరెస్ట్. కూలిన గోడల వద్దకు ఈడ్చుకెళ్లిన కుక్కలు, బాలుడిని రక్షించిన స్థానికులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.